the online class. So semester 5 AM. So today topic is symptoms of plant disease caused by fungi, bacteria and virus. So symptoms of plant disease caused by fungi, bacteria and virus. First of all, what is symptoms? మనకి symptoms అనేది ఏంటో తెలియాలి. So symptoms ని ఏమని చెప్తాం? So symptoms are the manifestation of disease అంటారు. So symptoms are the manifestation of disease. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది? Alteration or metabolic changes in host due to the activity of pathogen. సో ఒక హోస్ట్ లో దానికి చేంజెస్ అనేవి జరుగుతాయి. మెటబాలిక్ ఫంక్షన్స్ కానీ సైజ్ కానీ షేప్ కానీ మారిపోతుంది అన్నమాట. సో మారిపోయిన వాటిని ఒక హోస్ట్ లో దేని వల్ల అంటే ఒక ప్యాథోజన్ వల్ల సడన్ చేంజెస్ కనుక జరిగితే దాన్ని ఏమని అంటారంటే సిమ్టమ్స్ అని పిలుస్తారు ఆర్ సైన్స్ అని పిలుస్తారు. సో సైన్ అంటే ఇక్కడ ఏంటి అంటే సో దే ఆర్ ఫార్మింగ్ అబ్నార్మల్ సిమ్టమ్స్ అన్నమాట. సిమ్టమ్స్ అనేవి కనుక ఎక్కువగా ఉంటాయి. దే ప్రొడ్యూస్ వేరియస్ ఆఫ్ స్ట్రక్చర్స్ లైక్ మైసీలియం. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మైసీలియం కానీ ఆర్ స్పోరోఫోర్స్ కానీ కనుక ఫామ్ అయితే దాన్ని సైన్స్ అని చెప్తారు. అండ్ నెక్స్ట్ గ్రూప్ ఆఫ్ సిమ్టమ్స్ ఆర్ కాల్డ్ సిండ్రోమ్. మీ అందరికీ తెలుసు. సో సిండ్రోమ్ ఎయిడ్స్ అంటే ఏంటి? అక్వైర్డ్ డిసీజ్ ఇమ్యూనో డెఫిషియన్సీ. ఓకేనా? సో ఎయిడ్స్ అంటే అక్వైర్డ్ ఇమ్యూనో డెఫిషియన్సీ సిండ్రోమ్ అని అంటారు. అంటే గ్రూప్ ఆఫ్ డిసీజ్ వస్తాయి వాళ్ళకి. అలాగే ఇక్కడ సిండ్రోమ్ అని అంటే గ్రూప్ ఆఫ్ డిసీజెస్ అనేవి బ్యాక్టీరియా వల్ల కానీ వైరస్ వల్ల కానీ ఫంగై వల్ల కానీ అటాక్ జరిగితే వాటిని గ్రూప్ ఆఫ్ సిండ్రోమ్స్ అని పిలుస్తారు అన్నమాట. సో ఇక్కడ ఫంగై, బ్యాక్టీరియా, వైరస్ వల్ల సో సిమ్టమ్స్ అనేవి ఎలా క్లాసిఫై చేశారంటే మార్ఫలాజికల్ సిమ్టమ్స్, సైకలాజికల్ సిమ్టమ్స్ అండ్ సిమ్టమ్లెస్ క్యారియర్స్. వాట్ ఈస్ మార్ఫలాజికల్? పేరులోనే ఉందండి. దాని యొక్క సైజు, షేప్ కనుక మారితే వాటిని మార్ఫలాజికల్ సిమ్టమ్స్ అని పిలుస్తారు. నెక్స్ట్ సైకలాజికల్ సిమ్టమ్స్ అంటే సెల్స్ కనుక ఎఫెక్ట్ అయితే వాటిని సైకలాజికల్ సిమ్టమ్స్ అని పిలుస్తారు. అండ్ సిమ్టమ్లెస్ క్యారియర్స్ దే డు నాట్ షో ఎనీ సిమ్టమ్స్. సిమ్టమ్స్ అనేవి ఎక్స్ప్రెస్ చేయలేవు. సో సిమ్టమ్లెస్ క్యారియర్స్ కింద ఉంటాయి. అవి ఏంటి అంటే సైకలాజికల్ సిమ్టమ్స్ ని అసలు ఎవరు కలుగు చేస్తారంటే లేటెంట్ వైరస్ కలుగు చేస్తారు. సో సైకలాజికల్ సిమ్టమ్స్ ఆర్ కాజ్డ్ బై ద వైరస్. సో ఆ వైరస్ ని లేటెంట్ వైరస్ అని పిలుస్తారు. సో ఆ లేటెంట్ వైరస్ కనుక హోస్ట్ కి కలిగితే దే ఆర్ కాల్డ్ సిమ్టమ్లెస్ క్యారియర్స్. వాటిని ఏమని పిలుస్తారు? సిమ్టమ్లెస్ క్యారియర్స్. సో మనకి సిమ్టమ్స్ ఆఫ్ ప్లాంట్ డిసీజ్ కాజ్డ్ బై ఫంగై, బ్యాక్టీరియా అండ్ వైరసెస్ లో ఎలా క్లాసిఫై చేశారంటే దే ఆర్ క్లాసిఫైడ్ ఇన్ 3 టైప్స్. సో దే బేస్డ్ ఆన్ ది సిమ్టమ్ ని బేస్ చేసుకొని 3 రకాల కింద 3 టైప్స్ కింద క్లాసిఫై చేశారు. వన్ ఇస్ నెక్రోసిస్, హైపర్ట్రోపీ, హైపర్ప్లాసియా, హైపోట్రోపీ, హైపోప్లాసియా. నెక్రోసిస్ అంటే సడన్ డెత్. ఓకేనండి? సడన్ డెత్ ఆఫ్ ద టిష్యూస్ ఆఫ్ ప్లాంట్ పార్ట్స్, దాన్ని నెక్రోసిస్ అంటారు. హైపర్ట్రోపీ, హైపర్ప్లాసియా అంటే ఓవర్ డెవలప్మెంట్, ఎక్కువగా పెరిగిపోతాయి. సో ఎంత ఉండాలో అంత కాకుండా ఓవర్ గా పెరిగిపోతే దాన్ని హైపర్ అంటేనే ఎక్కువ కదండి. సో హైపర్ట్రోపీ, హైపర్ప్లాసియా. అండ్ థర్డ్ వన్ హైపోట్రోపీ, హైపోప్లాసియా, అండర్ డెవలప్మెంట్. ఓకేనా? షంట్ అన్నమాట. పొట్టి మొక్కలు అని అంటారు కదండి. సో బొన్సై అంటే చిన్న చిన్న ప్లాంట్స్ ఉంటాయి చిన్నవి. సో హైపర్ట్రోపీ, హైపోప్లాసియా చిన్న అండర్ డెవలప్మెంట్, పెరుగుదల అనేది తగ్గిపోతుంది. హైపర్ట్రోపీ అంటే పెరుగుదల పెరిగిపోతుంది అన్నమాట. సో ఇవి జనరల్ గా సిమ్టమ్స్ బేస్ చేసుకొని క్లాసిఫై చేశారు. నెక్రోసిస్, హైపర్ట్రోపీ, హైపోప్లాసియా, హైపోట్రోపీ, హైపోప్లాసియా. సో ఇందులో ఫస్ట్ వన్ నెక్రోసిస్. సో నెక్రోసిస్ అంటే ఏం చెప్తున్నానండి? సడన్ డెత్ అన్నమాట. సో డెత్ అనేది కలుగు చేస్తుంది. సో ఈ నెక్రోసిస్ లో మనకి 17 సిమ్టమ్స్ ఉంటాయి. నెక్రోసిస్ లో సో 17 సిమ్టమ్స్ ఉంటే నేను 1 by 1 ఎక్స్ప్లెనేషన్ ఇస్తానండి. సో ఇందులో ఫస్ట్ సిమ్టమ్ పేరు ఏంటంటే స్పాట్ అని పిలుస్తారు. సిమ్టమ్ పేరు ఏంటంటే స్పాట్. సో స్పాట్ అంటే మనకి మీనింగ్ ఏంటి? సో ఎక్కడ కలుగుతుంది అంటే ఫెమిలియర్ నెక్రోటిక్ సిమ్టమ్స్ అక్కరింగ్ ఆన్ గ్రీన్ లీవ్స్ అండ్ ఫ్లోరల్ పార్ట్స్ అండ్ ఫ్రూట్స్. సో గ్రీన్ లీవ్స్ కానీ దాని యొక్క కాండానికి ఫ్లోరల్ పార్ట్స్ కానీ ఫ్రూట్ కానీ వస్తే వాటిని స్పాట్ అని అంటారు. ఇక్కడ ఆ స్పాట్ ని మనం ఎలా ఐడెంటిఫై చేస్తామంటే ద స్పాట్స్ ఆర్ ఐడెంటిఫైడ్ బై ద టైనీ స్పాట్. చిన్నగా ఉంటాయి, చిన్న చిన్న మచ్చలు ఏర్పడతాయి. లీవ్స్ పైన చిన్న చిన్న మచ్చలు ఏర్పడతాయి, టైనీ స్పాట్. వాటిని ఏమని పిలవాలంటే ఫ్లెక్స్ ఆర్ స్పెక్స్ అని పిలుస్తారు. ఏమిటండి? ఫ్లెక్స్ ఆర్ స్పెక్స్ అని పిలుస్తారు. ఆర్ ఇంకా దాని మీద డార్క్ ఫంగల్ థ్రెడ్స్ ఆ లీవ్స్ మీద కనుక చూస్తే మీరు చారల కింద కనబడతాయి. వాటిని బ్లాచ్ అని పిలుస్తారు. దే ఆర్ కాల్డ్ బ్లాచ్. మీరు కనుక ఒకసారి దీన్ని గూగుల్లో సెర్చ్ చేస్తే మీకు క్లియర్ గా సిమ్టమ్స్ అనేది విజువల్ మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేస్తారు. ఒక బ్లాచ్ అంటే ఇదా, స్పాట్ అంటే ఇదా, ఫ్లెక్స్ అంటే ఇదా, స్పెక్స్ అంటే ఇది అనేది క్లియర్ గా ఐడెంటిఫై చేయగలుగుతారు అన్నమాట. ఓకేనంటే ఇది స్పాట్. ఫెమిలియర్ నెక్రోటిక్ సిమ్టమ్స్ అక్కరింగ్ ఆన్ గ్రీన్ లీవ్స్ అండ్ ఫ్లోరల్ పార్ట్స్ అండ్ ఫ్రూట్స్ కింద కనగలిగితే దాన్ని స్పాట్ అంటారు. చిన్న
స్పాట్స్ దే ఆర్ కాల్డ్ ఫ్లెక్స్ ఆర్ స్పెక్స్ అని పిలుస్తారు. ఒకవేళ ఫంగల్ థ్రెడ్స్ కనుక ఏర్పడితే దాన్ని బ్లాచ్ అని పిలవాలి. ఏమని పిలవాలండి? బ్లాచ్ అని పిలుస్తారు. అండ్ నెక్స్ట్ సింప్టమ్ ఈస్ బ్లైట్. సెకండ్ సింప్టమ్ ఈస్ బ్లైట్. బ్లైట్ అంటే ర్యాపిడ్ గ్రోయింగ్ ఆఫ్ ప్లాంట్ పార్ట్స్. ర్యాపిడ్ గ్రోయింగ్, ఓకేనా, పెరుగుతూ ఉంటాయి అన్నమాట. ర్యాపిడ్ గ్రోయింగ్ ఆఫ్ ప్లాంట్ పార్ట్స్ ఇట్ జస్ట్ లుక్ లైక్ ఏ బర్న్ట్ ఆర్ స్కాచ్డ్. మనకు అవి ఎలా కనబడతాయి అంటే బర్న్ట్ అంటే మీనింగ్ ఏంటి? కాలిపోవడం. స్కాచ్ అంటే కమిలిపోవడం. చూడడానికి అవి మనకి ఎలా కనబడతాయి అంటే కాలినట్టు లేదా కమిలినట్టు, అంటే లుక్ లైక్ బాగా రెడ్డిష్ గా కనబడతాయి. దాన్ని బ్లైట్ అంటారు. సో ఈ బ్లైట్ అనేది 2 టైప్స్ కింద వస్తుందమ్మా. లేట్ బ్లైట్, అర్లీ బ్లైట్. లేట్ బ్లైట్, అర్లీ బ్లైట్. ఒకవేళ లేట్ బ్లైట్ అయితే ఫైటోప్టెరా ఇన్ఫెస్టెన్స్ వల్ల వస్తుంది. ఫైటోప్టెరా ఇన్ఫెస్టెన్స్. ఆర్ అర్లీ అయితే ఏమని పిలాలి? ఆల్టర్నేరియా సొలాని అని పిలుస్తారు. ద నేమ్ ఆఫ్ బ్లైట్ కనుక లేట్ కింద వస్తే వాటిని ఫైటోప్టెరా ఇన్ఫెస్టెన్స్ అంటారు. అర్లీ కింద వస్తే ఆల్టర్నేరియా సొలాని అని పిలుస్తారండి. అండ్ ద నెక్స్ట్, సో ఎగ్జాంపుల్స్ ఏంటి? సో బ్లైట్ డిసీజ్ అనేది దేనికి కాజ్ అవుతుందంటే బ్లైట్ ఆఫ్ పొటాటో, బ్లైట్ ఆఫ్ పొటాటో అంటారు. బ్యాక్టీరియల్ బ్లైట్ ఆఫ్ రైస్ కాజ్ అవుతుంది. సో పొటాటోకి వస్తుంది అండ్ రైస్ కి కాజ్ అవుతుంది. బ్లైట్ ఆఫ్ పొటాటో అండ్ బ్యాక్టీరియల్ బ్లైట్ ఆఫ్ రైస్ అని చెప్తారు. అండ్ ద థర్డ్ డిసీజ్ ఇస్ బ్లాస్ట్. ఓకేనా? సో బ్లాస్ట్ అంటే సడన్ డెత్ ఆఫ్ అన్ఓపెన్డ్ బడ్స్ ఆర్ ఇన్ఫ్లోరసెన్స్. పుష్పగుచ్చం తెలుగులో అంటే అన్ఓపెన్డ్ బడ్స్ ఆర్ పుష్ప లోపల ఉంటాయి కదండి ఫ్లోరల్ పార్ట్స్. ఇన్ఫ్లోరసెన్స్ అంటే పుష్ప గుచ్చాలు ఉంటాయి కదా, వాటికి ఎఫెక్ట్ అయ్యే దాన్ని బ్లాస్ట్ అని పిలుస్తారు. సడన్ డెత్ మాట. సో అవి ఏంటంటే కంప్లీట్ గా డెత్ అయిపోతాయి కదా. సడన్ డెత్ ఆఫ్ అన్ఓపెన్డ్ బడ్స్ అండ్ ఇన్ఫ్లోరసెన్స్ పార్ట్స్. అండ్ ఫోర్త్ వన్ ఇస్ స్కాచ్. ఓకేనా? ఫోర్త్ వన్ ఈ స్కాచ్. సో ఇట్ రిజంబుల్ లైక్ ఏ బ్లైట్. ఇది మనకి ఎలా ఉంటుందంటే జస్ట్ లైక్ ఏ బ్లైట్ కింద ఉంటుంది. స్కాచ్ అనేది ఎలా ఉంటుందంటే రిజంబల్స్ లైక్ ఏ బ్లైట్. సో మీనింగ్ ఏంటంటే ఇర్రెగ్యులర్ ప్యాటర్న్, ఒక వేలో ఫామ్ అవ్వమాట. ఇర్రెగ్యులర్ ప్యాటర్న్ కింద అక్కడ అవుతాయి అన్నమాట. ఎగ్జాంపుల్, అలమ్ లీఫ్ డిసీజ్ కాజ్డ్ బై ఫెస్టిలియస్ బ్యాక్టీరియా. అలమ్ లీఫ్ డిసీజ్ కాజ్డ్ బై ఫెస్టిలియస్ బ్యాక్టీరియా. అది స్కాచ్ కి ఎగ్జాంపుల్ అన్నమాట. అండ్ ఫిఫ్త్ వన్ ఈ స్కాలెట్. సో స్కాలెట్ అంటే ఏంటి? సో బ్లాంచింగ్ ఆఫ్ ఎపిడర్మల్ అడ్జసెంట్ ఆఫ్ ఫ్రూట్. సో ఫ్రూట్ కి కనుక ఎఫెక్ట్ అయితే అడ్జసెంట్, దాని యొక్క పైన, ఫ్రూట్ యొక్క పైన అడ్జసెంట్ పార్ట్ ఆఫ్ ద ఫ్రూట్ కనుక ఎఫెక్ట్ అయితే దాన్ని స్కాలెట్ అని పిలుస్తారు. ఎగ్జాంపుల్, ప్లమ్ లీఫ్. ప్లమ్ ఫ్రూట్ కి వస్తుందండి. ప్లమ్ లీఫ్ కి ఎఫెక్ట్ అయ్యే దానిని స్కాలెట్ అని పిలవాలి. అండ్ తర్వాత క్యాంకర్. సో క్యాంకర్ అంటే దేనికి వస్తుంది? స్టెమ్ అండ్ ట్విగ్ ఆఫ్ వుడీ ప్లాంట్స్. స్టెమ్ కి, కాండంకి, అలాగే ట్విగ్ ఆఫ్ వుడీ ప్లాంట్స్. వుడ్ ప్లాంట్స్ ఉంటాయి కదండి. సో ఆ వుడీ ప్లాంట్స్ కి ఎఫెక్ట్ అయ్యే వాటికి క్యాంకర్ అంటారు. సో క్యాంకర్ డిసీజ్ అనేది దేనికి కాజ్ అవుతుందంటే క్యాంకర్ డిసీజ్ ఆఫ్ యాపిల్ అండ్ క్యాంకర్ డిసీజ్ ఆఫ్ పీచ్. యాపిల్ కి, పీచ్ కి, అలాగే సిట్రస్ క్యాంకర్. సిట్రస్ ఫ్రూట్స్ కూడా ఎఫెక్ట్ అవుతుందండి. సిట్రస్ క్యాంకర్ డిసీజ్ అనేది చెప్తాం. అండ్ సెవెంత్ వన్ డైబ్యాక్ డిసీజ్. డైబ్యాక్ సింప్టమ్. సో డైబ్యాక్ అంటే దేనికి వస్తుంది? అగైన్ ట్విగ్స్ కి, బ్రాంచెస్ కి వస్తాయి. ట్విగ్స్, బ్రాంచ్. ఆ ట్విగ్స్, బ్రాంచెస్ అనేవి ఏంటంటే బాగా పొడుగ్గా అయిపోతాయి అన్నమాట. ఓకేనా? లేదా వాలిపోతాయి. పొడుగ్గా అవుతాయి లేదా వాలిపోతాయి. సో అలా వాటిని డైబ్యాక్ డిసీజ్ దేనికి వస్తుందంటే ఈ వాటిని ట్విగ్స్ అండ్ బ్రాంచెస్ కి వస్తే దాన్ని డైబ్యాక్ ఆర్ స్టాగ్ హెడ్ అని పిలుస్తారు. డైబ్యాక్ ఆర్ స్టాగ్ హెడ్ అని పిలుస్తారు. దేనికి ఎగ్జాంపుల్ ఏంటంటే డైబ్యాక్ డిసీజ్ ఆఫ్ చిల్లీస్. దేనికి కాజ్ అవుతుంది? చిల్లీస్ మన డైబ్యాక్ డిసీజ్ ఆఫ్ చిల్లీస్ కి కాజ్ అవుతుంది. అండ్ ఎయిత్ వన్ డాంపింగ్ ఆఫ్. సో డాంపింగ్ ఆఫ్ అంటే ర్యాపిడ్ డెత్, కొలాప్స్ అండ్ సీడ్లింగ్ ఆఫ్ టిష్యూస్. కొలాప్స్ మొత్తం అవన్నీ కూడా ఏంటంటే కిందకి పడిపోతాయి. ఓకేనా? ఆకులు రాలిపోవడం అని అంటారు కదండి. సో అలాగే మొత్తం ఉన్న చెట్టుకున్నవన్నీ కూడా కొన్ని కాలాల్లో కొన్ని ప్లాంట్, కొన్ని ట్రీలు ఒకలా ఉంటాయి, కొన్ని కాలాల్లో కొన్ని ఒకలా ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు ఒకవేళ మ్యాంగో సీజన్ అనుకోండి. సో అవి ఆ టైంలో బాగానే ఉంటాయి. ఒకవేళ సీజన్ అయిపోతే మొత్తం ఆకులు ఏమైపోతాయి? రాలిపోతాయి. అంటే దానికి డిసీజ్ వచ్చిందని కాదు, ఒక సింప్టమ్ దాన్ని మనం అబ్జర్వ్ చేస్తున్నామని అర్థం అండి. ఓకేనా? డాంపింగ్ ఆఫ్. అండ్ తర్వాత నైన్త్ వన్ యాంథ్రాక్నోస్. యాంథ్రాక్నోస్ అంటే అల్సర్. ఇట్ లుక్ లైక్ ఏ సన్కన్ అల్సర్ అని పిలుస్తారు. సన్కన్ అల్సర్ లైక్ రీజన్ ఆఫ్ నెక్రోటిక్ సెల్స్. సో నెక్రోటిక్ అంటే సడన్ డెత్. సో ఏ సెల్స్ అయితే డెత్ కలిగి ఉంటాయో దాంట్లో మనం యాంథ్రాక్నోస్, సన్కన్ అల్సర్ సెల్స్ ని మనం అబ్జర్వ్ చేస్తాం. ఆ డిసీజ్ అనేది దేనికి కలుగుతుందంటే మ్యాంగో యాంథ్రాక్నోస్ అంటారు. మ్యాంగో యాంథ్రాక్నోస్. ఓకేనా? తర్వాత స్ట్రీక్ అండ్ స్ట్రైప్. ద మీనింగ్ ఆఫ్ స్ట్రీక్ అండ్ స్ట్రైప్ అంటే చారలు. ఓకేనా? లీఫ్ పైన బాగా బ్లాక్, డార్క్ బ్లాక్ ఆర్ బ్రౌన్
డార్క్ గా ఉన్న చారలు ఏర్పడతాయి, వాటిని స్ట్రీక్ అండ్ స్ట్రైప్ అని పిలుస్తారు. దేనికి వస్తుందంటే స్టెమ్ అండ్ లీఫ్ వెయిన్స్ కి వస్తుంది. స్టెమ్ గానీ అండ్ లీఫ్ వెయిన్ గానీ వచ్చే వాటిని స్ట్రీక్ అండ్ స్ట్రైప్ అని పిలుస్తారు. అండ్ తర్వాత రింగ్ స్పాట్. రింగ్ స్పాట్ అనేది వైరల్ ప్యాథోజన్స్ వల్ల కాజ్ అవుతుంది. దేనికి వస్తుందంటే లీవ్స్ కి, స్టెమ్ కి, ఫ్రూట్ కి వస్తుంది. లీవ్ కి, స్టెమ్ కి అండ్ ఫ్రూట్ కి వస్తుంది. సో ఎగ్జాంపుల్ ఏంటి? పొటాటో రింగ్ స్పాట్ డిసీజ్, టొమాటో రింగ్ స్పాట్ డిసీజ్. అంటే పొటాటోకి అండ్ టొమాటోకి డిసీజ్ అనేది మెయిన్ గా ఎఫెక్ట్ అవుతుంది అనమాట. అండ్ తర్వాత రాట్. సో రాట్ అంటే డెత్, డికంపోజ్డ్ టిష్యూస్ ఆర్ ప్లాంట్ పార్ట్స్ అనేవి ఎఫెక్ట్ అవుతుంది. డెత్ అండ్ డికంపోజ్డ్ మొత్తం వేస్ట్ మెటీరియల్ ఓకేనా చనిపోతాయి. ఓకేనా డెత్ అండ్ డికంపోజ్డ్ టిష్యూస్ కి ఎఫెక్ట్ అవుతుంది. ఇక్కడ చూడండి మీకు టైప్స్ ఉంటాయన్నమాట. సో రాట్ అనేది స్టెమ్ రాట్ ఉంటుంది, బడ్ రాట్ ఉంటుంది, రూట్ రాట్ ఉంటుంది, సెల్ రాట్ ఉంటుంది. దే ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రాట్స్. రాట్ లో మనం చాలా సింటమ్స్ ని అబ్జర్వ్ చేస్తాము. అండ్ తర్వాత విల్ట్. విల్ట్ అంటే లీవ్స్ కి అండ్ షూట్ కి ఎఫెక్ట్ అవుతుంది. ఇక్కడ డ్రూప్ అండ్ టెర్జిడిటీ అనే రెండు పదాలు ఉన్నాయి చూడండి. డ్రూప్ అండ్ టెర్జిడిటీ. డ్రూప్ అండ్ టెర్జిడిటీ అంటే వంగిపోవడం. అవి ఎలా అంటే సీజన్ జస్ట్ ఎలా వంగిపోతాయి అన్నమాట. ఓకేనా? సో ఎవరైనా మనం బాగుంటే ఏంటలా అయిపోయావు, బాగా లీన్గా అయిపోయావు, అలా వాడిపోయావు ఏంటని అంటారు కదండి. అలాగే ఇక్కడ డ్రూప్ అండ్ టెర్జిడిటీ వంగిపోతాయి మొత్తం. ఆ లీవ్స్ గానీ ఆర్ షూట్ మొత్తం కాండం కానీ ఏమవుతుందంటే వంగిపోతుంది. దాన్ని విల్ట్ అని పిలుస్తారు. ఏమని పిలుస్తారండి? విల్ట్. అండ్ తర్వాత స్కాబ్. 14th సింప్టమ్ ఏంటంటే స్కాబ్. సో స్కాబీ ఎపీరియన్స్, పాలిపోవడం. స్కాబీ తెలుగులో పాలిపోవడం. మీకు వర్డ్స్ తెలుగులో కూడా చెప్తున్నాను, చదువుకున్నప్పుడు ఈజీగా ఉంటుంది. స్కాబీ మీన్స్ పాలిపోవడం అని అంటారు. సో ఎవరికైనా బ్లడ్ కనుక తగ్గిపోయింది అనుకో ఫేస్ అంతా మనకి యాక్చువల్ గా వైట్ గా అయిపోతారు, అలా పాలిపోయేవేంటి అని అంటాం. అంతేనా? సో ఇక్కడ ఏమైపోతాయి ఫ్రూట్ అండ్ వాటి వెజిటబుల్స్ కి డిసీజ్ మెయిన్ గా కాజ్ అవుతుంది. స్కాబీ ఎపీరియన్స్ అంటే పాలిపోవడం లేదా వాలిపోవడం. ఓకేనా? వాడిపోవడం ఆర్ పాలిపోవడం అని పిలుస్తారు. సో స్కాబ్ డిసీజ్ ఆఫ్ యాపిల్ కి వస్తుంది. మనం దేనిలో ఈ సిమ్టమ్ అబ్జర్వ్ చేయొచ్చు అంటే స్కాబ్ డిసీజ్ ఆఫ్ యాపిల్ లో అబ్జర్వ్ చేయొచ్చు. తర్వాత రస్ట్. సో రస్ట్ అంటే పస్చల్ ఆఫ్ వేరియస్ కలర్స్ ఆఫ్ లీవ్స్ ఆర్ స్టెమ్. సో పస్చల్ మొత్తం లీవ్స్ గానీ స్టెమ్ గానీ పసుపు ఫిల్ అయిపోయింది. పస్చల్ అంటే ఫిల్లింగ్ ఆఫ్ ఫ్లూయిడ్ అనమాట. పస్చల్ అంటే పసుపు పట్టేస్తుంది కదా, దాన్ని పస్చల్ అంటారు అనమాట. మ్యాప్యూలు, పస్చ్యూల్ అని అంటారు. మనకి మ్యాప్యూలు, పస్చ్యూలు, స్కార్ ఏర్పడుతుంది. మ్యాప్యూల్ అని అంటే ఫ్లూయిడ్, పస్చల్ అంటే పస్ఫిల్డ్, స్కార్ అంటే తిరిగి మనకి మచ్చ కింద ఉండిపోతుంది. సో ఇక్కడ పస్చల్ అనేది ఫిల్ అయిపోతుంది. ఇందులో లీవ్స్ అండ్ స్టమ్. ఇక్కడ అలాగే లుక్ లైక్ రస్టీ ఎపీరియన్స్. అవి మనకి రస్టీ ఎపీరియన్స్ కింద కనబడతాయి. దేనికి వస్తుంది? రస్ట్ డిసీజ్ ఆఫ్ వీట్ కి కలుగుతుంది. దేనికండి? రస్ట్ డిసీజ్ ఆఫ్ వీట్ కి. అండ్ నెక్స్ట్ స్మట్ అంటారు. సో స్మట్ అనేది ఫ్లోరల్ ఆర్గాన్స్ వస్తుంది. ఫ్లోరల్ ఆర్గాన్స్ అంటే పర్టికులర్ ఓవరీ గానీ, లీఫ్ గానీ, స్టెమ్ గానీ, రూట్ గానీ. ఓవరీకి గానీ లీఫ్, స్టెమ్ ఆర్ రూట్. ఎగ్జాంపుల్ సో స్మట్ డిసీజ్ ఆఫ్ వీట్, స్మట్ డిసీజ్ ఆఫ్ కార్న్, స్మట్ డిసీజ్ ఆఫ్ రైస్. అది స్మట్. అండ్ ద లాస్ట్ వన్ ఈస్ మిల్యూ. సో మిల్యూలో మనకి రెండు రకాల సింప్టమ్స్ అబ్జర్వ్ చేస్తామమ్మా. ఒకటి క్లోరోటిక్, ఇంకోటి నెక్రోటిక్. క్లోరోటిక్ అంటే డిక్రీజ్ ది కంటెంట్ ఆఫ్ క్లోరోఫిల్ ఇన్ లీవ్స్ ఆన్ లీవ్స్. సో క్లోరోఫిల్ శాతం కనుక లీవ్స్ లో తక్కువ ఉంటే దాన్ని క్లోరోటిక్ అంటారు. అండ్ నెక్రోటిక్ అంటే కంప్లీట్ డెత్. సో ప్లాంట్ టిష్యూ అనేది కంప్లీట్ గా డెత్ అయితే వాటిని నెక్రోటిక్ అంటారు. సో బేస్డ్ ఆన్ దీస్ వీటి రెండింటిని బేస్ చేసుకొని ఇక్కడ టూ టైప్స్ కింద డివైడ్ చేశారు. ఒకటి డౌనీ మెల్యూ, ఒకటి పౌడరీ మెల్యూ. డౌనీ మెల్యూ అండ్ పౌడరీ మెల్యూ. సో డౌనీ మెల్యూ అనేది మనం లీవ్స్ కి, ట్విగ్స్ కి, స్టెమ్స్ అబ్జర్వ్ చేస్తాం. లీవ్స్, ట్విగ్స్ అండ్ స్టెమ్స్. పౌడరీ మెల్యూ అనేది సిరల్స్ లోని, వెజిటబుల్స్ లోని, గ్రాస్ లోని అబ్జర్వ్ చేస్తాం. సిరల్స్, వెజిటబుల్స్ అండ్ గ్రాస్. సో మిల్యూ డిసీజ్ అనేది దేనికి వస్తుందంటే యాపిల్ కి అండ్ పీస్ కి వస్తుంది. మిల్యూ డిసీజ్ ఆఫ్ యాపిల్ అండ్ మిల్యూ డిసీజ్ ఆఫ్ పీస్. ఓకేనండి? దిస్ ఇస్ ద కంప్లీట్ సిమ్టమ్స్ అబౌట్ ద నెక్రోసిస్. ఓన్లీ మనకి నెక్రోసిస్ ఒక్కటే చెప్పానండి నేను. ఓకేనా? ఇంకా హైపర్ట్రోఫీ, హైపర్ప్లాసియా ఉన్నాయి. నెక్రోసిస్ ఒక్కటే చెప్పాను. సో నెక్రోసిస్ లో ఈ 17 సిమ్టమ్స్ మీరు రాయాలి. మీరు ఇది క్లియర్ గా ఇలా ఫ్లో చార్ట్ కింద రాసుకుంటే మీకు ఈజీ మార్క్స్ అనేవి వస్తాయి. ఓకేనండి? థ్యాంక్ యూ స్టూడెంట్స్.